ట్రంప్ ఉన్నంత వరకు అమెరికా మీద ఆశలు వదిలేసుకోవడమే కరెక్ట్. రాబోయేటటువంటి రోజుల్లో కూడా అదే జరగబోతుంది. దాదాపుగా ఇంకొక 3 ఏళ్ళు ఉన్నట్టుంది ట్రంప్‌కి సంబంధించి. తన వ్యవహార శైలి క్లియర్. డిపోర్టేషన్‌లో ఓ పక్కన తాజాగా కూడా 1200 మందిని ఇండియాకి తిప్పంపించేశారు. 1300 మంది దాకా. అవమానకరమైనటువంటి విధంగా చేతులకు బేడీలేసి, కాళ్ళకి బేడీలేసి అదొక దారుణమైనటువంటి, అసహ్యకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ సగౌరవంగా బతికినటువంటోళ్ళు అలాగా రావాల్సిన పరిస్థితి రావడం నెంబర్ 1. నెంబర్ 2 అక్కడ చదువుకోవాలంటే కూడా ఎక్కువ రోజులు ఉండటానికి వీలు, చదువు అయిపోగానే వెళ్ళిపోవాలి అన్నటువంటి చట్టాలు తీసుకొస్తున్నాడు. రెండో పక్కన ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చేటప్పటికి చదువు, ఆ తర్వాత ఉద్యోగం కావాలంటే చదువు అక్కడే చదివి, ఆ పైన ఉద్యోగం కావాలంటే $1,00,000. మనం వాళ్ళని తప్పుపడుతున్నాం. ఎందుకు తప్పుపట్టాలి? వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకుని మనకి ఉద్యోగాలు తక్కువకి తెస్తున్నాం కాబట్టి మనకిస్తున్నారు. దానివల్ల నష్టపోతున్నటువంటి ఆ దేశపు యువత కోసమే అది. అతను గెలిపించారంటే అదే. రేపు మధ్యంతర ఎన్నికల్లో గనక ట్రంప్‌కి వ్యతిరేకంగా ఓట్లు పడ్డయ్యా, అప్పుడు ట్రంప్ ఇక ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నా కుదరదు. మధ్యంతర ఎన్నికల తర్వాత అంటే ఇప్పుడు కొన్ని ఏరియాలకు ఎన్నికలు జరుగుతాయి అవి. అలా కాకపోతే మాత్రం ఇక అమెరికాకి బై బై చెప్పేయడమే.